ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్లెక్కారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా పోస్టులు అడ్డదిడ్డంగా అమ్మేసుకున్నారు అని చెప్పి దానికి సంబంధించి రకరకాల ఆధారాలు చూపించుకుంటూ వస్తున్న వైసీపీ ఫస్ట్ నుంచి కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ఇవి అమ్మేసుకుంటూ వచ్చారు అని, కన్వీనర్ని ఎగ్జామినర్ను ఒకరే పెట్టేశారు అని, రాత పరీక్ష లేకుండానే పోస్టులు ఇవ్వాలి అని చెప్పి డిఎస్సికి ముందు ఒక జీవో ఇచ్చి డిఎస్సి అయిపోగానే మళ్ళీ ఆ జీవోను విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి రకరకాలుగా చివరికి ఇంటర్ డిస్ట్రిక్టులు, ఇంటర్ యూనివర్సిటీలు, ఇంటర్ కాలేజీల్లో కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. ఆ ఆరోపణల మీద నిరుద్యోగులతో కలిపి ఈరోజు రోడ్డెక్కారు. అండ్ అదే సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి యువతను మోసం చేశారు అని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశారని, అటు నిరుద్యోగులను, ఇటు యువతను, ఇటు విద్యార్థులను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మోసం చేసింది అని, డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహించుకుంటూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని, దీని మీద సిబిఐ విచారణ కావాలి అని చెప్పి కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు విపరీతమైన స్పందన కనిపించేది. చాలా చోట్ల రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆందోళనలో పాల్గొన్న యువత కూడా, ఆందోళనలో పాల్గొన్నటువంటి శ్రేణులు కూడా, ప్రజలు కూడా చాలా అంటే ఒక రకమైన కసి కనిపించింది. అది ఏదో నష్టపోతున్నాము అనే కసి. బహుశా తాజాగా దేశవ్యాప్తంగా కాక్రోచులు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం కూడా మన ప్రజల్లో కూడా కాసింత చైతన్యాన్ని తీసుకొని వచ్చిందేమో. మొత్తం మీద చాలా పెద్ద రీసౌండ్ ఇచ్చాయి ఈ నిరసనలు, ర్యాలీలు. కొన్ని చోట్ల అయితే వైసీపీ నేతలు అదేదో పేరు పెట్టారే, నారా లోకేష్ కాదు నారా లీకేష్ అనేది, పేపర్ లీక్ అయిందని చెప్పి లీకేష్ అని, లోకేష్ రాజీనామా చేయాలి అని, ప్రభుత్వం తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని చాలా చోట్ల పెద్ద ఎత్తున ప్రజాస్పందన కనిపించింది. అండ్ దీని మీద కొందరు టీడీపీ నేతలు తాడేపల్లికి వస్తాం, జగన్ మాతో చర్చకి రావాలి అని చెప్పి కొందరు సవాల్ విసురుతూ ఉంటే, లోకేష్ గారు లాంటి వాళ్ళు కూడా చర్చకి రమ్మని అంటూ ఉంటే, కొందరు వైసీపీ మాజీ మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారి చర్చకు వస్తే జగన్ గారి చర్చకు వస్తారు, లోకేష్ గారి చర్చకు వస్తే మాజీ మంత్రుల హోదాలో మేము చర్చకు వస్తాం, సై అంటే సై అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యేలను మంత్రులు వచ్చి చర్చకి రానంటే జగన్ గారు ఆయన ఆధారాలు ఉన్నాయి, సమాధానం చెప్పాలి, తప్పు చేయలేదు అంటే విచారణ జరిపించండి అని. సో మొత్తానికి పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. భారీ ఎత్తున జనస్పందన అయితే కనిపించింది. అండ్ ఇప్పటికే హైకోర్టు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మరీ ముఖ్యంగా డిఎస్సి అక్రమాలు అనే దాని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్, చూడాలి.